హలో చేద్దాం, పూర్తిగా మధ్యలో అయిపోతాం. క్రైస్తవ కొన్న మాటలు యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరము కలిపి చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిన్ను ఆరాధించుట కొరకై నీ మందిర ఆవరణంలోనికి చేర్చబడ్డాం. దయతో మమ్మల్ని అంగీకరించండి. మా గత పతనాలు, బలహీనతలు, అవిధేయత, అజ్ఞానము సంపూర్ణంగా శుద్ధీకరించి నూతనపరిచి హృదయాంతరము ఎరిగినటువంటి గొప్ప దేవ, మా హృదయంలోని నిన్ను ఆరాధించుట కొరకే కావలసిన సిద్ధపాటు మాకు దయచేయమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించమని, వినగల చెవిని, గ్రహింపగల హృదయమును ఆరాధన మా అందరికి దయచేయమని కోరుతూ, కూడి వచ్చిన వారిని బట్టి స్తుతులు, మార్గులు ఉన్న వారిని కూడా త్వరపెట్టి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు మనలను ఆయనను ఆరాధించే గుంపులో ఉంచాడు. లోకంలో అనేకులు ఆరాధిస్తారు కానీ నిజమైన దేవునిని వారు ఆరాధించరు. మనమైతే నిజమైన దేవుణ్ణి ఎరిగాము, నిజమైన దేవునిని ఆరాధించుటకు అర్హులుగా చేయబడ్డాం. ఇది నిజముగా గొప్ప ధన్యత. ఆరాధన అనేది దేవునికి ఎంతో ఇష్టమైంది. చాలాసార్లు మనకి ఇష్టమైనవి చాలా ఉంటాయి కదా లోకంలో. మనకి ఎంతో ఇష్టమైన దాని విషయమై ఎంతో శ్రద్ధ జాగ్రత్త కలిగిన వారంగా ఉంటాం. దేవుడు కూడా ఆయనకు ఎంతో ఇష్టమైన ఆరాధనను శ్రద్ధగా వింటాడంట. మనం ఆరాధిస్తుంటే ఆయన చెవియొగ్గి మన ఆరాధనను ఆలకిస్తూ ఉంటాడంట. పరలోకములో పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తుంటే, రాత్రింబగళ్ళు ఆయన ఆరాధిస్తున్నా వారి యొక్క ఆరాధనను పక్కన పెట్టి భూలోకంలో ఎన్నిక లేని మనము ఆరాధిస్తుంటే ఆనందపడిపోతుంటాడంట, సంబరపడిపోతుంటాడంట. మన ఆరాధనను ఆయన సింహాసనముగా చేసుకుంటాడంట. స్తుతుల సింహాసనాసీనుడు. 22వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం చదవండి ఎవరైనా. 3వ వచనం 22:3. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై. చాలు, స్తుతుల మీద ఆసీనుడు అవుతాడంట. మనం ఆరాధిస్తుంటే ఆయన దానిని సింహాసనముగా మార్చుకుంటాడంట. ఎందుకంటే పూజింపదగిన నామము, ఆరాధింపదగిన నామము, కొనియాడదగిన నామము, స్తుతి అర్పించదగిన నామము, అర్పణ అర్పించదగినటువంటి నామము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే నామము, ఏకైక నామము యేసు నామం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి అవతరికి వెళ్ళిన తర్వాత ప్రభువును ఆరాధిస్తూ
ఏమన్నారు? 15-11 నిర్గమాకాండం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు అన్నాడు. మన దేవుడు పూజింపదగిన వాడు, పూజకు అర్హుడు, ఆరాధనకు అర్హుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించుట కొరకై ఎన్నికలేని బలహీనులమైన, అవిధేయులమైన, అజ్ఞానులమైన, శాపగ్రస్తులమైన, మరణపాత్రులమైన మనలను దేవుడు కోరుకున్నాడు. నిజానికి మన జీవితం ఎటువంటిది? గత 2 రోజులు చెప్పుకున్నట్లుగా చీకటి జీవితం, పాప జీవితం, బలహీనమైన జీవితం, అవిధేయకరమైనటువంటి జీవితం, అజ్ఞానంతో నింపబడిన జీవితం. ఇటువంటి జీవితము కలిగి ఆ జీవాధిపతిని, జీవము గల దేవుణ్ణి ఆరాధించలేం. అందుకని ఆ దేవాది దేవుడే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఈ లోకాన్ని వెలిగించడం కొరకే వచ్చాడు. ఈ లోకంలో ఉండే మానవులమైనటువంటి మనలను వెలిగించడానికి వచ్చాడు. ఎందుకంటే మన హృదయము అవివేకముతో అంధకారమయమైపోయింది. చదవండి రోమపత్రిక 1వ అధ్యాయము. వారి అవివేక హృదయము అంధకారమయమైంది అంటున్నాడు. 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమైపోయింది. జ్ఞానము అంటే నిన్న మొన్న కూడా చెప్పారు, జ్ఞానము అంటే వెలుగు. మేము వెలుగుగా ఉన్నామని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు అంటే చీకటితో జీవిస్తున్నారు మానవులమైనటువంటి మనమందరం కూడా అదే పరిస్థితి. ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎటువంటి వెలుగుగా వచ్చాడు? కొన్ని వచనాలు జ్ఞాపం చేసుకొని ఆ తర్వాత ఆరాధన గురించి 4 మాటలు జ్ఞాపం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 9:2. యెషయా గ్రంథం 9:2. చీకటిలో కూర్చున్న మనుషులు గొప్ప వెలుగు చూచినట్టు మాట ఉందండి. చీకటిలో నడుచు జనులు ఆ వెలుగు ఎటువంటి వెలుగంట? మనలను వెలిగించుట కొరకే లోకానికి వచ్చిన వెలుగు. అది గొప్ప వెలుగు. దానికి సాటి అయిన వెలుగు ఇక లేనే లేదు. 2వది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చాలు. ఆ వెలుగు ఎటువంటిదంట? ప్రకాశించే వెలుగు. ఆ వెలుగు ప్రకాశించేది, అంతకంతకు ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగు మనను లోకములోనికి పంపినటువంటి దేవుడు ఆ లోకములోనికి దిగి వచ్చి ఈ లోకమునకు వెలుగుగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు మనలో ప్రకాశించుట కొరకే ఆయన ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అందుకనే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగా కని పలికిన దేవుడే ఏం చేశాడంట? మన హృదయాలలో ప్రకాశమానము కలిగించుట కొరకై ఆయన యొక్క సువార్త ప్రకాశము మనకు వినింపచేశాడు. కాబట్టి గొప్ప వెలుగైన దేవుడు, ప్రకాశించే వెలుగు. ఇంకా మనం చూస్తాం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆశ్చర్యకరమైన వెలుగు అంటాడు. ఆ వెలుగును చూస్తేనే ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అందుకని భూమి మీద ఆయన చేసిన కార్యాలన్నింటిని గురించి భక్తులు ఏమన్నారు? ఆయన ఆశ్చర్య కార్యములను చూసి జనులందరూ కూడా ఆయనకు స్తోత్రము చేశాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, గుడ్డివాణ్ణి కన్ను తెరిచాడు. అంతవరకు బాగానే ఉంది. చనిపోయాడు. అప్పటికి 2-3 రోజులు అయింది. పాడి మీద మోసుకెళ్ళిపోతున్నారు. ఆ విధవరాలు ఏడుస్తూ వెళ్తుంది. పాడిని ముట్టగానే వాడు లేచి కూర్చున్నాడు. ఇంకా బాగానే ఉంది. 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. వాళ్ళ అక్క అంటుంది, కంపు కొడతాడయ్యా. ఆయన ఏమంటున్నాడు? నేను వెలుగును, నన్ను నమ్ము. నన్ను నమ్మితే ఆ ప్రకాశం ఆయనలోనికి వెళుతుంది, అతడు మరలా బయటికి వస్తాడు. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగు.
యోహాను సువార్త 1:9. ఆ వెలుగు ఎటువంటిదంట? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. చాలు, అది నిజమైన వెలుగు. ఆ వెలుగు నిజమైంది. అబద్ధమైన వెలుగులు ఉంటాయి చాలా లోకంలో. కొంతకాలం ప్రకాశించినట్లుగా కనబడి ఏమైపోతాయి? మరుగైపోతూ ఉంటాయి. రకరకాలైనటువంటి నామములు పెట్టుకున్నటువంటి వెలుగుగా ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నారు. పౌలు కూడా రాస్తాడు కదా, దేవుళ్ళు దేవతలని ప్రభువులని పిలవబడిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు వెలుగుగా రావడానికి ఇష్టపడ్డారు, కానీ వారిలో అబద్ధమైన వెలుగు ఉంది. కానీ మనం ఆరాధించే దేవుడు నిజమైన వెలుగు. ఆయన నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు కనుక నిజమైన వెలుగుగా లోకానికి దిగి వచ్చాడు. తర్వాత చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నిజమైన వెలుగు అంటే సరిపోతుందా? నిజము 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 అంటే సరిపోదు కదా. ఆ నిజములో ఏమి కనబడాలి? జీవం ఉండాలి. 8:12 యోహాను సువార్త. నేను లోకమునకు వెలుగును, చీకటిలో నడవక. కాబట్టి ఆ వెలుగు ఎటువంటిదంటే జీవము కలిగిన వెలుగు. నిర్జీవమైనది కాదు, తాత్కాలికమైనది కాదు, యుగయుగాలు వెలుగుచూనే ఉండేటది. అటువంటి వెలుగు కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మరొక మాట చెబుతున్నాడు భక్తుడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము ఆ వెలుగును గురించి 19వ వచనం చివరిలో ఏం చదివేస్తాను? యెహోవాయే నీకు. ఆ వెలుగు ఎటువంటిదంట? జీవపు వెలుగైతే మనలో కూడా జీవం ఉంది, కానీ ఏమైపోతాం? ఒక దినాన్న ఈ జీవం ముగిసిపోద్ది. దేవుణ్ణి ఎరగకపోతే నిత్యమైన నరకానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ దేవుణ్ణి ఎరిగితే పరలోకి వెళతాం. కానీ ఆ వెలుగు ఆదిలో ఎలా ఉందో అంతం వరకు అలాగే ఉండేది. అంటే అర్థం ఏంటి? ఆది అంతము లేని వెలుగు అది. అది నిత్యము వెలుగుచూనే ఉంటుంది. ఆ నిత్యము వెలుగుచుండేటువంటి ఆ వెలుగు మన దగ్గరకు వచ్చిందంట. ఎలా వచ్చిందంట? సువార్త వెలుగుగా వచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 కలిపి ఉంటాయి. చివరి మాట చదవండి. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి. ఆ వెలుగు లోకానికి ఎలా వచ్చిందంట? ఒక మంచి వార్తగా, శుభవార్తగా లోకానికి దిగి వచ్చింది. నిజానికి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, యుగ యుగములు నిత్యమైనటువంటి ఆ స్థాయిలో ఉండేటువంటి వాడు. బాబును కూర్చోబెట్టండమ్మా, కొంచెం కూర్చోబెట్టండి. ఏం చెయ్యొద్దు, కూర్చోబెట్టండి అంతే. అలా కూర్చో. వెరీ గుడ్. ఆకాశ మహాకాశులు పట్టజాలంటే ఆ గొప్ప వెలుగు ఈ లోకానికి సువార్త వెలుగుగా వచ్చింది. ఆ సువార్త వెలుగు ఏం చేసింది? మన హృదయాలను వెలిగి. ఇప్పుడు చదవండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. స్పీడ్గా తీయాలి, మనం చాలాసేపు ఉంటాం. మనం చాలాసేపు టైం గడపాలి ఇక్కడ. భోజనం గురించి తొందరపడదు, ఓకేనా? మనం ఎక్కువసేపు టైం గడుపుతాం. ఈ చివరిది కదా, మేమందరం వెళ్ళిపోతాం. కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకుందాం. ఎక్కువ వాక్యం కోసం మీరు ఎంత ఆశపడితే అంత చెప్తాను. మీరు ఆశపడట్లేదంటే మీ లైట్ ఆగిపోతుందని నాకు తెలుస్తుంది. నేను ఆపేది, మైక్ ఆపేది. మీకు లైట్ ఆగితే మైక్ ఆపుతా, ఓకేనా? ఆశతో వినండి. దేవుడు ఇచ్చిన కొలది సమృద్ధిగా వాక్యాన్ని ఎక్కువగా భుజిద్దాం. ఒక వృద్ధులు ఎవరన్నా షుగర్ పేషెంట్లు ఉంటే తర్వాత మీరు ఏదన్నా చేదిరిగండి, అన్నయ్య గారు చెప్తారు. చదవండి, ఇప్పుడు చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు సువార్త ప్రకాశము. ఆ ప్రకాశం ఎటువంటిదంటండి? స్వార్థ ప్రకాశం. అది సువార్త వెలుగుగా లోకాన్ని దిగి వచ్చింది. ఆ సువార్తను మన దగ్గర తెచ్చింది. అందుకని ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తజనులారా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని వెలిగిస్తా, మీ జీవితాలను మారుస్తా, మీకు నెమ్మదినిస్తాను,
మీకు శాంతిని ఇస్తా, మీకు సమాధానం ఇస్తా. మీరు నా దగ్గరికి వస్తే మనశ్శాంతి పొందుతారు. ఎవరి మనసు నీ మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తాను. ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తాడు? ఆ వెలుగు ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహింపబడేవిగా ఉంటాయి. ఆ వెలుగు మనకు ఏం చేసింది? మనం ఎందుకు ఆరాధించాలి? వెలుగు లోకానికి వచ్చింది, ఏదో ఒక అవతారంగా, యేసుక్రీస్తు అనే అవతారంగా నరరూపిగా లోకానికి వచ్చాడు ఆయన. ఆ జీవపు వెలుగుగానో, ఆశ్చర్యకరమైన వెలుగుగానో, ప్రకాశించే వెలుగుగానో, గొప్ప వెలుగుగానో, లేకపోతే నిత్యమైన వెలుగుగానో ఆయన మన దగ్గరికి వచ్చాడు. మంచిదే, లోకానికి వచ్చాడు. మరి నీవు నేను ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? మనకి గత జీవితంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, వారిని ఆరాధించేవారం కదా. మరి ఈ దేవుని ఎందుకు ఆరాధించడానికే మనం ఇష్టపడ్డాం? ఈ దేవుణ్ణి ఆరాధించడం కొరకే ఎందుకు మనం ప్రత్యేకింపడ్డాం? మన జీవితాల్లో ఆయన ఏమి చేశాడు, ఆ వెలుగు మన జీవితాలను ఏమి చేసిందో వాటిని తెలుసుకుంటే మనం ఆరాధించకుండా ఉండాలి. చూడండి, ఒక 4 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని ఏం చేశాడు? వెలిగించాడు. నేను చీకటి సంబంధిని, నేను పాపిని, చీకటిలో నా జీవితాన్ని గడుపుతున్నాను, దేవునికి దూరస్తుడిగా ఉన్నాను, అవిధేయతో జీవిస్తున్నాను, పాపం అనే చీకటి నన్ను ఏలుబడి చేస్తుంది. ఒక దినాన దేవుడు నన్ను దర్శించాడు. ఒక దినాన దేవుడు నాతో మాట్లాడాడు. తన స్వార్థ ద్వారా నాతో మాట్లాడాడు, తన దాసుని ద్వారా నాతో మాట్లాడాడు, తన యొక్క సేవకుని ద్వారా నాతో మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక పత్రిక నా దగ్గరికి వచ్చింది. ఆయన నాతో మాట్లాడి నన్ను దర్శించడం ద్వారా నా చీకటంతా ఏమైపోయింది? వెలుగుగా మార్చు. నా దీపమును వెలిగించు వాడవు అంటే అర్థం ఏంటి? వెలిగిస్తున్నాడంటే అర్థం ఏంటి? అప్పటి వరకు చీకటి, అందులో జీవం లేదు, ఆ వెలుగు లేదు, ఆ ప్రకాశం లేదు, ఆ చీకటితో నింపబడింది. మానవులమైనటువంటి మనందరి హృదయము చీకటితో నింపబడింది. దేవుని చూడలేని గుడ్డివారంగా ఉన్నాం, దేవుని కనుగొనలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుని యొక్క దర్శనం మనకు దొరకలేదు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవునికి దూరస్తులుగా మనం ఉంచబడ్డా. అందుకని పూర్వం మంది మీరు ఎలా ఉన్నారంట? దూరస్తులుగా ఉన్నారు. చీకటి ఏం చేసింది? దేవునికి దూరపరిచేసింది. ఈ పాపం అనేటువంటి చీకటి అడ్డుగోడ దేవుణ్ణి మనల్ని వేరుపరిచింది. ఆ పాపముతోనే, చీకటిలోనే మన జీవితాలు నింపబడినవిగా ఉన్నాయి. ఈనాడు ఆ చీకటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరుపరిచాడు, వెలిగించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏం చేశాడంటండి? వెలుగును చీకటిని, అంటే లోకములో నుండి మనల్ని ప్రత్యేకించాడు. చీకటి సంబంధులుగా మనలను వెలుగు సంబంధులుగా చేశాడు. పాపముతో నింపబడిన మనను పవిత్రమైన జీవితం కలిగిన వారిగా చేశాడు. అపవిత్రమైన జీవితం కలిగిన వారిని పరిశుద్ధులుగా చేశాడు. అంటే నా దీపాన్ని వెలిగించి ఈ లోకంలో నుండి నన్ను ప్రత్యేకించాడు. అందుకే ఆ ప్రభు నేను ఆరాధిస్తాను. లోకంలో నుండి నన్ను ప్రత్యేకించకపోతే ఈనాడు, ఈ దినము, ఈరోజు మనం ఏం చేసేవాళ్ళం? ఇంటి దగ్గర ఏం చేసేవాళ్ళం? మంచి మంచి రుచికరమైన వంటలు, లేకపోతే నిన్న చెప్పారుగా ఫ్రీ బస్ ఉంది కాబట్టి షికారులు, లేకపోతే ఇంకెక్కడో ఏదో కాలయాపన చేసి జీవితాన్ని నష్టపరుచుకొని, పాపముతోనే, చీకటితోనే మన జీవితాలు నష్టపరుచుకునే వారంగా ఉందో. అయితే ఈనాడు దేవుడు నన్ను దర్శించాడు. నా చీకటి నుండి వెలుగులోనికి నన్ను తీసుకుని వచ్చాడు. చీకటిలో నుండి నన్ను ప్రత్యేకించాడు. నీ దీపాన్ని, నా దీపాన్ని దేవుడు వెలిగించాడు. ఇప్పుడు మనం ఎవరం? వెలుగు సంబంధులం. అందుకనే ఇందా బ్రదర్ చెప్పారు 8వ వచనం, ఎఫెసీ పత్రిక 5:8. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగాను. ఆ వెలిగించిన దేవునిని, వెలిగించే దీపముగా చేసిన దేవుణ్ణి, చీకటి కలిగినటువంటి ఈ యొక్క హృదయాన్ని వెలుగుమయముగా చేసినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. నా చీకటిని తీసివేసి నాకు వెలిగించావు ప్రభువా, నీకు వందనాలు. అంతకన్నా గొప్ప ఆరాధన ఉంటుందా? నా చీకటి నుండి నన్ను వేరుపరిచావు, నన్ను ప్రత్యేకించావు, వెలుగు సంబంధిగా చేశావు, నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఇది మొదటిది. రెండవ చూడండి, 27వ కీర్తన 1వ వచనం.
కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. 27:1 నాన్న. యెహోవా నాకు వెలుగును. రెండవది, ఆ వెలుగు ఏంచిందంట? మనల్ని రక్షించిందంట. లోకములో రక్షకుడు లేడు. ఇశ్రాయేలు ప్రజలకు రక్షకులను ఏర్పరిస్తే వారు తాత్కాలికమైన రక్షకులుగా ఉన్నారు. కొంతకాలమే వారిని సెక్యూర్ చేశారు. తర్వాత మళ్ళీ ఫిలిస్తీయులు, అమోరీయులు, మోయాబీలు, మిద్యానీయులు వాళ్ళందరినీ, ఇశ్రాయేలు అందరినీ చెరపట్టి వెళ్ళిపోయారు. అయితే దేవాది దేవుడు సర్వలోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 మనం చదువుతాం. తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షిస్తాడు. అందుకే రక్షకుడిగా లోకానికి వచ్చాడు. అందుకని ఆయన పుట్టినప్పుడు ఆ దేవదూతలు చెప్తున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆ కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన రక్షకుడిగా రాకపోతే ఈనాడు మనకు రక్షణ దొరికేది కాదు. ఈ రక్షణ లేకపోతే మనకు నిరీక్షణ ఉండేది కాదు. నిరీక్షణ లేకపోతే నిత్యజీవం ఉండేది కాదు. కాబట్టి ఆ దేవాది దేవుడు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? మన కొరకే ముందుగా రక్షణ సిద్ధపరుచుకొని ఈ లోకాన్ని దిగి వచ్చాడంట. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. అక్కడ సుమియోను అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2:32 లూకాసు వార్త. అన్యజనులను నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఇది. దేవుడు నీ కొరకే నా కొరకే పరలోకులు ఈ రక్షణ సిద్ధపరిచాడు. తగిన సమయమందు నిన్ను నన్ను దర్శించడం కొరకే లోకాన్ని దిగి వచ్చి ఆ రక్షణ మనకిచ్చాడు. రక్షణ అంటే ఇలా తీసుకొచ్చి ఇలాగ ఇచ్చేదా? రక్షణ కొరకు ఎంత త్యాగం చేశాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, అదొక గొప్ప త్యాగం. నరరూపిగా వచ్చుంటే బాగుండేది. నరరూపిలో కూడా అల్పుడిగా, అందుకని దాసుని స్వరూపం ధరించుకొని రిక్తినిగా చేసుకొని మనుషుల పోలికగా పుట్టి సురూపమైన సొగసైన లేకుండా సిలువలో చంద్రబంధరం చేయబడి, సిలువ త్యాగం ఎప్పుడైనా చూసారా మీరు? సిలువ త్యాగాన్ని మనం చూస్తే వీపు, ముఖము, ఒళ్ళంతా కూడా చంద్రబంధరం అయిపోయి ఉంటుంది. చంద్రబంధరం అయి ఉంటుంది. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఇంగ్లీష్లో ఒక మూవీ ఉంది. మూవీ అంటే యేసుక్రీస్తు సిలువలో పడినటువంటి శ్రమంతా కూడా గంటన్నర ఉంటుంది. చూసారు ఎవరైనా? చూడండి ఒకసారి. చూస్తే మన ప్రభు మన కొరకై ఇంతగా శ్రమ పడ్డా, ఇంత బాధ పెట్టబడ్డా. నువ్వు చూస్తే ఏడవకుండా బయటకు రాలేవు. ఎందుకంటే ఆయన శరీరము దున్నబడింది. నిన్ను రక్షించడం కొరకే ఆయన శరీరము చారచార్లుగా దున్నబడింది. ముఖం మీద ఉమ్మి వేశారు, అవమానపరిచారు, దూషించారు, కొరడాలతో కొట్టారు, హింసించారు. దాంట్లో ఒక సీన్ చూపిస్తాడు. అప్పటికి బాగా నలిగిపోయిన ఒళ్ళు, శరీరం కదా, పొద్దున్న నుంచి కొడతానే ఉంటారు. సుమారు 9 గంటలు మొదలెడతారు, కొడతానే ఉంటారు 3 గంటల వరకు. చివరికి సిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి సిలువ వేద్దామంటే చెయ్యలా రాదు. సిలువ వేద్దామంటే చెయ్యలా రాదు. ఏం చేస్తాడు తెలుసా? భయంకరమైన దృశ్యం, తట్టుకోలేం మనం. మన ప్రభు మన కొరకు అంతగా హింస. దేని కొరకు? రక్షించట కొరకు. నిన్ను నన్ను రక్షించట కొరకే పరలోకం నుండి లోకానికి వచ్చాడు. చదువుకుని సరిపోదండి. ఈ రక్షణలో అద్భుతమైన కార్యం జరిగింది. ఈ రక్షణ కొరకే త్యాగం చేయబడింది. మన కొరకే ప్రాణం పెట్టాడు. మనల్ని రక్షించి పరలోకం చేర్చుకుంటే కొరకే ఆయన భూలోకానికి, పాతాళానికి దిగబడ్డాడు. చెరగా తీసుకెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలోనికి వెళ్ళిపోయాడంట. మన కొరకే అంతగా హింసింపబడి ఈ గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఏం రాస్తారు పౌలు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ? ఈ గొప్ప రక్షణ ఆయన శిలువ కార్యం ద్వారా మనకు దొరికింది. నన్ను రక్షించడం కొరకే, నన్ను విమోచించడం కొరకే, నాకు బదులుగా నేను పొందవలసిన శ్రమ, నేను పొందవలసిన బాధ, నేను పొందవలసిన మరణం నీవు పొందావయ్యా. అందుకు నీకు వందనాలు. అందుకు ఆయన స్తుతించాలి. ఆ వెలుగు ఏం చేసింది? మనల్ని రక్షించి. అందుకని ఏమంటాడు? యెహోవాయే నాకు వెలుగు. దావీదు కీర్తన పాడుతున్నాడు. ఆ వెలుగు నాకు రక్షణ ఇచ్చింది. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నేను రక్షించబడకపోతే నా జీవితం ధన్యమయ్యేది కాదు.
పరలోకం చేర్చబడేవాని కాదు, నన్ను రక్షింపడ్డాను. అందుకనే 116 కీర్తనలో దావీదు రాస్తాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున. స్టార్టింగ్లో నిద్రపోతున్నారా? రక్షణ చదవన వచ్చిన 116 కీర్తన ఎన్నో వచ్చినా? 13 వచ్చిన. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ఆరాధిస్తా, స్తుతులు అర్పిస్తా, మొక్కుబలి చెల్లిస్తా, ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఆయన నన్ను రక్షించాడు. కాబట్టి రెండవది, ఆ వెలుగు ఏం చేసిందంటే మనల్ని రక్షించింది. అందుకే ఆ ప్రభువును మనం ఆరాధించాలి. మూడవ చూడండి, కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. మూడవది, ఆ వెలుగు ఏం చేసిందంటే మనకు త్రోవ చూపించిందంట, మార్గాన్ని చూపించిందంట. దేనికి మార్గం? మనమేమో మరణకరమైన మార్గంలో వెళ్ళిపోతున్నాం, మనమేమో శాపగ్రస్తమైన మార్గంలో వెళ్ళిపోతున్నాం, మనమేమో అపవిత్రమైన మార్గంలో వెళ్ళిపోతున్నాం, మనమేమో నిత్యమైన అగ్నిగుండానికి ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ దేవాది దేవుడు వెలుగుగా లోకానికి వచ్చి జీవ మార్గాన్ని చూపించాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, మన ఇష్టానుసారంగా మనం తిరుగుతూ వచ్చాం. మరి నువ్వు ఎట్టుబడితే అటు మనం ప్రయాణిస్తూ వచ్చాం. ఎక్కడ ఏది దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళాం, ఎక్కడో ఏది మేలు కలుగుతుందంటే ఆ యొక్క కొండ ఎక్కాం, లేకపోతే ఎక్కడో ఏదో దాన్ని ఏమంటారు లాభం కలుగుతుందంటే మళ్ళీ అక్కడికి పరిగెట్టాం. దేవుడి లోకానికి వెలుగుగా వచ్చి ఏం చూపించాడు? మనకి సత్యమైన జీవము కలిగిన మార్గాన్ని చూపించాడు. చదవండి, ఆ మాట చదవండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయమును అవి మనకు సత్య మార్గాన్ని బోధించిందని. ఈ లోకమనే అరణ్యంలో తిరుగులాడే మన జీవితాలను, ఎండిపోయిన స్థితిలో ఉన్న మన జీవితాలను, నిరాశతో నిస్పృహతో ఉన్న మన జీవితాలను చక్కని త్రోవ చూపించి ఆ వెలుగు మార్గంలో మనల్ని ప్రవేశపెట్టి ఆ క్షేమకరమైన నివాస స్థలంలోనికి చేర్చడానికి ఇష్టపడ్డాడు. 107వ కీర్తన 107వ అధ్యాయం చదవండి, 7వ వచనం. ఆరో వచనం, 4వ వచనంలో ఏముంది? వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగుచుండరి. వారికి నివాసపురం ఏది? నివాసపురం అంటే ఈ మనం నివసించే నివాసం కాదు, నిత్యమైన నివాసం, దేవుడు నివసించే ప్రదేశం, దేవుని ఆలయం, దేవుని యొక్క సన్నిధి, పరలోక సంబంధమైనటువంటి నివాసం. దానిని మనకు చూపించాం. మనం ఎక్కడున్నాం? అరణ్యములో తిరుగులాడుతులు. అరణ్యములో ఏముంటుంది? అరణ్యంలో ఏముంటుందండి? ఎండిపోయిన మొక్కలు, సరైన వర్షం ఉండదు ఎక్కడ కానీ. ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే లోకాన్ని చూపిస్తున్నాయి. లోకమంతా ఏ స్థితిలో ఉంది? ఎండిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, అవిధేయత కలిగినటువంటి స్థితిలో, లోకము, పాపము, శరీరము, భౌతికమైనవి ఏలుబడిచే స్థితిలో ఈ లోకం ఉంది. ఆ స్థితిలో ఉన్న నన్ను పిలిచి ఒక చక్కని త్రోవ చూపించాడట, మంచి మార్గాన్ని చూపించాడు. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తా. ఈ చక్కని మార్గాన్ని మనకు బోధించాడు, ఆ మార్గంలోకి నడిపించాడు. మనమేమో త్రోవ తప్పిపోతుంటాం. జ్ఞానులు బయలుదేరారు. దేనికోసం వెళ్తున్నారు? యేసు ప్రభువును చూడాలి. ఎక్కడో గొప్ప రాజవంశంలో ఒక పుత్రుడు పుట్టాడు. ఆకాశంలో జ్యోతి కనబడుతుంది, నక్షత్రం. జ్యోతి అంటే మనం పెట్టుకున్న పేరు కాదు, ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. దాన్ని ఫాలో అయిపోయారు. వెళ్తూ ఒక చోటకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళకూడని చోటకి వెళ్ళారు. అంటే లోకములో మన జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు తీసుకువెళ్తున్నాను అని భ్రమపరిచి మార్గం తప్పిస్తుంటుంది మనల్ని. మార్గం తప్పించడం వలన మనకు నష్టం, మన ద్వారా ఇతరులకు నష్టం, సమాజానికి నష్టం, దేవుని నామానికి అవమానం. అయితే ఈ దేవుడు సత్యవంతుడైన దేవుడు, ఆకాశంలో ఆ వెలుగుగా కనబడిన దేవుడు సరైన మార్గంలోనికి మరలా వాళ్ళని తీసుకుని వచ్చాడు. నీవు నేను అలాగే త్రోవ తప్పిపోయాం.
మత్తయి సువార్త 9:36 వచనం అంటాడు, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిపోయారంట. దేవుడు వారిని దర్శించాడు, చక్కని మార్గాన్ని బోధించాడు. నేనే ఆ మార్గము, నేనే సత్యము, నేనే జీవమని వారికి బోధించాడు. వారి హృదయాలను వెలుగుమయముగా చేశాడు. మూడవది, ఎందుకు ప్రభువును ఆరాధించాలి? ఆ వెలుగును మనం ఎందుకు ఆరాధించాలంటే, మనకి చక్కని త్రోవ చూపించి ఆయన నివాసపురములో మనల్ని చేర్చాడు, ఆరాధికులుగా చేశాడు. అందుని బట్టి ఆ ప్రభువును మనం ఆరాధించాలి. అదే రాస్తాడు కదా, వారు ఒక నివాసపురము చేరినట్లు ఆయన వారిని చక్కని త్రోవను నడిపించాడు. మనకు త్రోవ చూపించిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన త్రోవ చూపించకపోతే ఏమవుదు? మార్గం తప్పిపోయాం, ఎలాగూ నాశనానికి వెళ్ళిపోదాం, ఆ పాప మార్గంలోనే వెళ్ళిపోదాం, నిత్యమైన నరకములకు వెళ్ళిపోదాం. జీవ మార్గాన్ని, జీవపు త్రోవను ఆ వెలుగు మనకు చూపించింది. ఆ జీవాధిపతిని, వెలుగైన జీవాధిపతిని మనం ఆరాధించాలి. ఇది మూడవది. నాలుగోది చూడండి, అపోస్తుల కార్యములు 22:11. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన. చాలు. వెలుగు ఎటువంటిదంటండి? ప్రభావము కలిగిన వెలుగు. అది మామూలు వెలుగు కాదు. అది ఆ వెలుగులో ఏముంది? ప్రభావం ఉంది. ఆ వెలుగు ఒకరి మీద ప్రకాశించిందంటే ఆ జీవపు వెలుగులో ఉన్నటువంటి ప్రభావం వారిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ప్రభావం రానంత వరకు కూడా ఎలా ఉంటుందో తెలుసా? చిరాకుతో, నిరాశతో, వేదనతో, దుఃఖముతో, కన్నీటితో. డబ్బు లేదా? డబ్బు ఉంది. వయసు లేదా? వయసు ఉంది. తెలివితేటలు లేవా? జ్ఞానం ఉంది. లేకపోతే మనకు నాన్నవారు లేరా? అందరూ ఉన్నారు. కానీ వెలుగు లేనందువలన నిరాశ, చిరాకు, వేదన, కష్టము, వ్యాధి, బాధ. ఎప్పుడైతే ఆ ప్రభావం వచ్చిందో ఏమైపోతుంది? అన్ని పటాపంచలు అయిపోతాయి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఆయన ప్రభావము చూడండి ఏం చేస్తుందో. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని. యేసులోనున్న ప్రభావము నీలోకి వచ్చిందంటే నీ జీవితము ధన్యకరమైపోతుంది, వెలుగుమయమైపోతుంది. ఇప్పుడు చదవండి, 25వ వచనం చదవండి. మార్క్స్ వార్త 5:25. ఒక స్త్రీ ఉంది, చాలా బలహీనరాలు, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా డబ్బు ఉంది. తనకు కలిగినదంతా అంటే అర్థం ఏంటి? ఎంత ఉందో? కలిగిందంతాలో ఎంత ఉందో? డబ్బు ఉంది, వయసు ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది. ఏ హాస్పిటల్ బాగా చూస్తారో తెలుసు ఆవిడికి. మొత్తం అన్ని హాస్పిటల్ తిరిగేసింది, ఆంధ్ర తెలంగాణలో అన్నీ తిరిగేసి. అక్కడ పని చేయలేదు. అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి బొంబాయి వెళ్ళిపోయింది. అక్కడ పని అవ్వలేదు. అక్కడ ఎవరో చెప్పారు, అమెరికాలో మంచి డాక్టర్ ఉన్నాడమ్మా, వెళ్ళిపోయింది ఫ్లైట్ వేసుకొని. అక్కడ పని అవ్వలేదు. తీరా వెళ్ళడానికి డబ్బులు లేవు. అమెరికా నుంచి మళ్ళీ ఇండియా రావడానికి డబ్బులు లేవు. అయ్యా 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 అడుక్కున్నది. ఊహించండి ఒకసారి నేను చెప్పిన సీను. అడుక్కొని, దేవుడా బతుకు చేయడా, ఇంట్లోనే శబ్దం లేరా బాబా, గుడిసెలోనే లేకపోతే ఆ బిల్డింగ్లోనే అని ఇంటికి వచ్చి కూర్చుంది. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలు. అమ్మో నేను అపవిత్రాలని కదా, నో ప్రాబ్లం, వెళ్ళి పర్లే. ఆయన ఎవరినైనా ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఎవరికైనా ఆరోగ్యం ఇస్తాడు, ఎవరినైనా చేర్చుకుంటాడు. మొన్న చూశాను నేను. ఏం చూశానంటే, ఒక కుష్ఠరోగి వచ్చి అంత దూరం నుంచి ఉంటే, హే రావయ్యా దగ్గర అని పిలిచాడు. ఆయన వాడి చేతులు పట్టుకున్నాడు. మనమేమో కుష్ఠరోగిని దూరం పెట్టేస్తామా? ఆయన చేతులు పట్టేసుకున్నాడు. వెంటనే వాడు స్వస్థపరచబడ్డాడు. నేను చూశానమ్మా కల్లారా. నువ్వు కూడా వెళ్ళు, నిన్ను చేర్చుకుంటాడు. అమ్మో నాకు భయం అండి, నాకు భయం. ఓనో పని చేయి, ఆ జన సమూహంలో వాళ్ళతో పాటు నువ్వు కూడా 4 అడుగులు వెనకాల స్వస్థపరచు. వెళ్ళిపోయింది, బలహీనతో వెళ్ళిపోయింది, ఇబ్బందితో వెళ్ళిపోయింది, కష్టంతో వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పటికి ఏమైపోయింది? బ్లడ్ అంతా పోయింది కదా, బక్క చిక్కిపోయింది, నిరాశతో ఉంది. మెల్లిగా మెల్లిగా దారి చేసుకొని అలా స్వస్థపరచు. వెంటనే స్వస్థ. ఆ మాట చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని. ఆయన ప్రభావం ఏం చేసింది? ఒక జీవితాన్ని వెలిగించింది. ఆయన ప్రభావం ఏం చేసింది? ఆరోగ్యం ఇచ్చింది. ఆయన ప్రభావం ఏం చేసింది? ఆ కుమార్తెకు బలం ఇచ్చింది.
తన బలహీనత నుంచి తను విడుదల పొందింది. అదే చెప్తున్నాడు తర్వాత 34 వచనంలో, అందుకు ఆయన కుమారుని విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం. ఆయన ప్రభావము వెలిగినే కాదు, సమాధానాన్ని కూడా అనుగ్రహించింది. అందుకే ఇర్మీయా గ్రంథం 33:6 మనం చదువుతాం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను. ఆరోగ్యము స్వస్థత అంటే పక్కన అర్థం రాశాడు, సత్యము సమాధానం. చదవన్నమాట 33:6, ఇర్మీయా గ్రంథం 33:6. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఏమిటా స్వస్థత? సత్య సమాధానం ఇస్తాడు. సమృద్ధిగా సత్యము సమాధానం నీకు ఇచ్చాడు. నీ నా జీవితాల్లో ఆయన ప్రభావం మన మీద పడుట ద్వారా, ఆయన వెలుగు మన మీద ప్రకాశించడం ద్వారా సత్య సమాధానము స్వతంత్రించుకున్నాం. దేవునికి మనకు సమాధానం ఏర్పడింది. దేవునికి మన మధ్యలో ఉండే అడ్డు కూడా తొలగిపోయింది. అందుకే ఆయన ఆరాధించాలి. ఆ సమాధానం లేకపోతే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. ఆయన సమాధానకారుడిగా లోకానికి వచ్చడం ద్వారా ఆ దైవ సమాధానం మనకు కలిగి ఆ ప్రభువును ఆరాధించడానికి అర్హులుగా చేయబడ్డాం. 4వది, ఆ వెలుగు ప్రభావాన్ని ఇచ్చింది. ఆ ప్రభావం మన జీవితాలను సంపూర్ణంగా మార్చివేసింది. మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన ధనము పక్కన పడేసింది. దైవ జ్ఞానము, దైవికమైన మార్గము, దైవికమైన వెలుగు, దైవికమైన సమాధానము, దైవికమైన సత్యము మనకు అనుగ్రహించింది. అందుకై ఆ ప్రభువును మనం ఆరాధించాలి. ఇది 4వది. 5వది చూడండి, ముగిస్తాను, ఆరాధనలోకి వెళదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. 5వది, ఆ వెలుగు ఏం చేసిందంటే జీవాన్ని ఇచ్చింది మనకి. ఆ వెలుగు జీవాన్ని ఇచ్చింది. మరణపాత్రులం జీవముగా చేశాడు. జీవముని చేసి, నీకు నేను జీవాన్ని ఇచ్చానయ్యా, జాగ్రత్తగా కాపాడుకు అని చెప్పలే. జీవముతో పాటు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. నిత్య జీవం అనుగ్రహిస్తానని ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మాట ఉంటుంది. పరలోక సంబంధమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వెలుగు ఏం చేసిందంట? జీవాన్ని ఇచ్చింది. లేకపోతే మనమందరం ఎవరమండి? జీవించుచున్నామనే పేరు కలిగినటువంటి మృతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 3 1వ వచనం. మన క్రియలు అంటండి అవి. మన క్రియలు ఏంటి? బతికున్నాం కానీ చచ్చిన వాళ్ళు. తెలుగులో అర్థమైతే కదా. జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. ఈ మృతుడికి ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. ప్రతిరోజు వస్తుంది, మండు టెంట్లో వస్తుంది, దాహంతో వస్తుంది, నీళ్లు చేదుకుంటుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరితో తిట్లు తింటుంది. అందరి కళ్ళు కప్పి రావడానికి మిట్ట మధ్యాహ్నం బయలుదేరింది. మధ్యరాత్రి అయితే పాపం చీకటి ఉంటుంది కదా. ఈ రాజుల్లో అయితే టార్చ్ లైటో లేదా ఏదైనా సోలార్ లైట్ వేసుకుని వెళ్ళిపోదురు. మరి ఆ రోజులో పాపం అంత ఉండేదిగా, లేదుగా. దేవుడు ఆమె ఆశను ఎరిగాడు. ఆమె ఒక్కదాని కొరకే వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? సాయంత్రం వచ్చి ఇంటికి వెళ్ళొచ్చుగా. చల్లపోటు వచ్చి ఇంటికి వెళ్ళి రక్షణ ఇచ్చి ఆమెకు మంచి మాటలు చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆ నైట్ మీటింగ్ పెట్టి వెళ్ళొచ్చు కదా. ఎలా వచ్చాడు? ఆయన కూడా ఆమె దాహం వేరు, ఈయన దాహం వేరు. అందుకని అంటాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది. తినేసాను ఆల్రెడీ. ఏంటి మనతో మాట్లాడేది అన్నం తినేసినట్ట? ముందే చెప్పా, మన ఆరాధనే ఆయనకు ఆహారం. మనం ఆరాధిస్తుంటే కడుపు నిండిపోద్ది ఆయనకి. కనుక ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అంటుంది, నేను రోజు ఇంత దూరం రాకుండా నువ్వు చెప్పి నీళ్ళు ఇచ్చే. చదువు మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి, 14వ వచనం. నిత్య జీవమునకై. ఆ నీళ్లు ఎటువంటివి అంటండి? నిత్య జీవము. ఈ వాక్యం ఎటువంటిది? నిత్య జీవం ఇచ్చేది. ఈ జీవవాక్యం ఎటువంటిది? నిత్య జీవానికి మార్గాన్ని చూపించేది. కాబట్టి 5వది, ఆ వెలుగు ఏం చేసిందంటే జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇచ్చింది. నిత్య జీవానికి వెళ్తే ఏముంటుంది? అక్కడ
నిత్య జీవానికి వెళ్తే ఇక మనం కనపడమంట. మనం వెలిగింపబడి మన బలుబు తీసుకెళ్ళి ఆ హోల్డర్ పెట్టినా మన వెలుగు కనబడదు. ఎవరు కనబడతారు అక్కడ? ప్రభువే దీపమై ఆ రాజ్యంలో ఉంటాడు. చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 22:5. ఈ లోక సంబంధమైన కాంతి అవసరం లేదు, వెలిగింపబడిన మన కాంతి అవసరం లేదు. అక్కడ ఏముంటుంది? దేవుడే, చదవండి, దేవుడే వారి మీద ప్రకాశిస్తాడు. ఒక చిన్న లైట్ ఉందనుకోండి, ఇక్కడ పెట్టాం, దాని పక్కనే 50 వాట్స్ బల్బు పెట్టాం. ఏది కనిపిస్తుంది? ఆ దేవుడు 50 వాట్స్ అనుకోండి, మనం 6 వాట్స్ అనుకోండి, మనము వెలుగుతుంటాం, కానీ మన వెలుగు కనబడదు. ఆ 50 వాట్స్ వెలుగు, ఆ వెలుగు కనబడుతుంది. అక్కడికి మనం తీసుకెళ్తారంట. ఈ వెలుగు ఆ వెలుగు దగ్గర తీసుకెళ్ళిపోతుంది, నిత్యము వెలుగు. అందుకని చివరి మనం ఏం చదువుకున్నాం? యెషయా గ్రంథం 12వ అధ్యాయం చదువుకున్నాం కదా, 60వ అధ్యాయము 20వ వచనంలో అది నిత్యమైన వెలుగు, అది శాశ్వతమైన వెలుగు. ఆ వెలుగులోకి మనం తీసుకుని వెళ్ళిపోతుంది. రక్షింపబడిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అనుభవం నీ జీవితంలో ఉందా? దేవుడు నిన్ను వెలిగించాడా? నీ చీకటిని పారద్రోలాడా? తప్పక నువ్వు ఆరాధించకుండా నువ్వు ఉండలేవు. నీ జీవితం మార్చబడితే, నీ జీవితము ధన్యకరమైతే, నీలో ఉన్న చీకటి తొలగిపోతే, నువ్వు రక్షింపబడిన వాడవైతే, నీకు త్రోవ చూపిన వెలుగు నువ్వు గుర్తించిన వాడవైతే, నీకు ప్రభావాన్ని ఇచ్చిన వెలుగును నువ్వు ఆస్వాదించినట్లయితే, నీకు జీవమునిచ్చిన వెలుగును నువ్వు కలిగిన వాడవైతే, నిరీక్షణతో విశ్వాసంతో ప్రభువును తప్పక ఆరాధిస్తాం. కాబట్టి మనం చదువుకున్న మన మీటింగ్స్ కొరకైనటువంటి పాంప్లెట్లోన ఆ మాట మనం చదువుకున్నాం. చదవండి ఆ మాట అందరం కలిసి. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం 2వ వచనం. నీకు వెలుగు, అందరం కలిసి చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద. ఆ మహిమను కలిగిన వారమై, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో, యథార్థముగా, నిండైన కృతజ్ఞత కలిగి వెలుగు సంబంధుల వలె ఆ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఓ పాట పాడుకుందాము. ఓ పాట పాడుకుందాం దయచేసి. 2-3 చరణాలు. నూట 8 పాట సంఖ్య. పాట సంఖ్య 108. పాత పుస్తకాలు ఉంటే 104. పాత పుస్తకాలు ఉంటే 104, కొత్త పుస్తకాలు 108. స్తుతులకు పాత్రుండవు. మొదటి 2 చరణాలు పాడుకుందాం. 2వ చరణం పాడేటప్పుడు లేచి నిలబడి కొంచెం లైన్లు క్రమంగా చూసుకోండి. చరణం అయిన తర్వాత కూర్చుందాం. తులకు పాత్రుండావు, తులకు పాత్రుండావు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. ఈవపురుట్టే వైతేవి నీవే, వృత్తిపరచిన ప్రియుడవు నీవే. జీవాపురొట్టే వైతేవి నీవే, వృత్తిపరచిన
ప్రభుడావు నీవే గొప్ప కార్యము చేయా గొప్ప కార్యము చేయా ఆస్వాద్యం చేయా అసమానము స్తుతులకు పాత్రుండవు లోకమునకు వెలుగు నీవేగా మా నేత్రముల వెలిగించితివిగా లోకమునకు వెలుగు నీవేగా ఆ నేత్రముల వెలిగించితివిగా అద్భుతం చేసితివి అద్భుతము చేసితివి మా ప్రకాశము అద్భుతము చేసితివి మా ప్రకాశము నీవే పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు. దయచేసి ఒక సహోదరి క్లుప్తంగా కొన్ని మాటలతో విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలతో క్లుప్తంగా ప్రభుని స్తుతించి ఆరాధించండి. అందరికి సమయం సరిపోనట్లుగా మీ ఆరాధన ఉండేటట్లు చూసుకోండి.
చేసిన ప్రభా ఒకే ఒక నిరీక్షణ దీవెన ప్రభా ఏ తప్ప ఆమేన్.
సేవకురాలు ఆరాధించండి, దైవ సేవకురాలు. మహిమగల బాహువును శాసించితివి, వెలుగు కలుగు మనుచు నా చీకటి హృదయమును వెలిగించితివి, నా చీకటి హృదయమును వెలిగించితివి. నజరేయుడా నిన్ను కీర్తింతును, వెలిగించితివి. నజరేయుడా నిన్ను కీర్తింతును. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడును ఎన్నడు తోడై, నిన్న నేడు తోడై, నా వాడా నీ కృపకై స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా. దయచేసి కూర్చోండి. మన పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకొని తలకంటే పైగా చూపిస్తూ బైబిల్ కోరస్ పాడుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. 714 గ్రంథ వాగ్దానాలంబులన్నీ నావే.
నావి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు క్రింద వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of the one. Every promise in the book is mine. దేవుని వాక్యం విందాము. ప్రభు వలలో ఏకీవించడానికి ముందుగా మన మీటింగ్స్ గురించినటువంటి పాంప్లెట్లో వేయబడినటువంటి చివరి వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిపి చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ప్రభు యొక్క బల్ల అనగా ఆయన శరీరము రక్తము చాలా విలువైనవి. అవి దేవుడు మనకు అప్పగించాడు, లేక మన కొరకే విడిచిపెట్టాడు. వాటిని చూడడానికి రొట్టెగా ద్రాక్షరసములుగా మనకు కనబడుతుంది. ఒక సామాన్యమైనటువంటి పదార్థముగా మనకు కనిపిస్తుంది, కానీ అది జీవము కలిగినటువంటి రొట్టె, జీవము కలిగినటువంటి పానీయము. ఎందుకంటే వాటిలో మనం ఏకీభిస్తే ఆయనలో ఉన్న జీవం మనకు వస్తుంది. రెండవది, మనలో మనము జీవము కలిగిన వారముగా ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాటలుంటాయి. ఆ జీవాన్ని మనము కలిగి ఉండి మన అంతిమ లేక చివరి అనుభవం ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలి. అందుకని నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు, అంచెదినాను వానిని లేపుతాను అన్నాడు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇందాక చెప్పిన ఒక వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో కూడా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలో అనగా నిత్య జీవమునకు కూడా ఇది ఉపయోగపడేది. సాధారణంగా భక్తి అనేది లోకంలో ఆచారయుక్తమైనటువంటి భక్తిగా ఉంటుంది, అలవాటుతో కూడిన భక్తిగా ఉంటుంది. అంటే లోకస్తుల గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ క్రైస్తవులని చెప్పబడే వారిలో కూడా భక్తి అలవాటైపోయింది. భక్తిలో ఉన్నటువంటి శక్తిని గ్రహింపు లేకుండా ఉన్నారు. అందుకనే సత్యము వారిలో పనిచేయట్లేదు, సత్యమైన వెలుగునందు వారు నడవట్లేదు. ఎలా పడితే అలాగూ తోచినట్లుగా అనుకూలముగా రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమని చెప్తున్నాడు చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
రెండవది ఏంటండి? ఉత్తమమును. రెండవది అనుకూలం. అనుకూలం అంటే మనకు అనుకూలంగా. మనం చేసేది, లోకములో క్రైస్తవులని పిలవబడేవారు చేసేది వాళ్ళకు అనుకూలంగా. ఉదాహరణకు, మరి ఏమనుకోవద్దు, వెళ్ళిపోతాను అవగానే. ఒక అద్భుతం జరుగుద్ది, ఆరాధన అవగానే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతా. ఓకేనా? 10 గంటలకు ఆరాధన. ఎంతమంది వచ్చాం 10 గంటలకి? మనకు అనుకూలం ఉన్నప్పుడు. భక్తి మనకు అనుకూలంగా చేసేది కాదు, దేవునికి అనుకూలముగా. ఆయన ఏది చెప్తున్నాడో, ఏమి చేయమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో, ఎలా జీవించమంటున్నాడో, ఎలా ప్రవర్తించమంటున్నాడో దానిని ఎరిగి వాక్యానుసారముగా జీవించడమే భక్తి. కాబట్టి రాబోవు జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ జీవము కలిగినప్పుడు సాధకము చేయాలి. పొందబోయే బహుమానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? క్రికెట్ ఆడాలండి. వరల్డ్ కప్ అయిపోయిందా? ఏం మన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు అనుకూలం. వెరీ గుడ్. క్రికెట్ ఆడాడు వరల్డ్ కప్ మనోడు. ఏం పేరు? ఈయన మా ఊరు అబ్బాయి, అందుకని వాళ్ళ అమ్మ మా ఊరే. నేనే పెళ్లి చేశాను వాళ్ళకి. అంటే పెళ్లి చేయడం అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నా. సరే, నాన్నగారు పెళ్లి చేశాను మీ మమ్మీ డాడీకి. ఏం పేరు నీ పేరు? చికెట్ చరణ్. వెరీ గుడ్. చరణ్ ఇప్పుడు వరల్డ్ కప్ ఆడాలి వెళ్ళి. నెక్స్ట్ సెప్టెంబర్లో ఎప్పుడు ఉందంట. రాత్రి ఆయన ఎవరో చెప్తున్నాడు, క్రికెట్ సంబంధించిన ఆయన, ఒక ఆయన వస్తుంటాడు అప్పుడప్పుడు. మరి దాంట్లో ఆయన జర్నలిస్ట్, క్రికెట్ సంబంధించిన దాంట్లో ప్రభు నమ్ముకున్నాడు. ఉద్యోగం సరే, దేవుని భక్తిలో ఉంటుంది. సరే, సెప్టెంబర్లో ఎప్పుడు వరల్డ్ కప్ ఉందంట. మన చరణ్ వెళ్ళి అక్కడ ఆడాలి. కోహ్లీ పక్కన. కోహ్లీని తీశారుగా, నిన్ను పెట్టారు ఎగ్జాంపుల్, ఏమనుకో. ఈయన ఆడాలంటే ఏం చేయాలి? ఈయన వెళ్ళి వరల్డ్ కప్ ఆడాలంటే ఏం చేయాలి? ఎప్పుడు? ఇప్పుడు వెళ్ళి బ్యాట్ పట్టుకొని 4 రోజులు ప్రాక్టీస్ సరిపోద్దా? చైల్డ్హుడ్, చిన్నప్పటి నుండి బ్యాట్ పట్టుకోవాలి, బాల్ ఇసరాలి, కొట్టాలి, 6, 4లు ఊహించుకోవాలి. ఒక దినాన్ని ఇలా ఆ కప్పు పట్టుకుని ఊహించుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. తన యాటిట్యూడ్ మారాలి, ఫుడ్ మారాలి, ఫ్రెండ్షిప్ మారాలి. సాధకము, దాన్ని సాధకం అంటారు. మా మేనల్లుడు ఉన్నాడు, జాయ్ అని. ఫ్యాన్ అంత ఎట్టుంటాడు చూసుంటారు మీరు. ఇంచుమించు 6 దాటేశాడు ఇప్పటికే, 10th క్లాస్. ఇంకా బాస్కెట్బాల్ ఆడతాడు, స్కూల్లో నేర్చుకున్నాడు. వాళ్ళ డాడీ వీణ మంచి ప్లేయర్ చేయాలని ఒక కోచ్ దగ్గర తీసుకెళ్ళాడు. కోచ్ చూసి వీడు సన్నగా పొడుగ్గా ఉంటాడు అన్నమాట. కోచ్ చూసి నవ్వాడంట, నువ్వేం పని చేస్తారని. నవ్వేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళి అక్కడ ఉన్న ఆ టీంలో ఉన్న వాళ్ళు ఒకరితో ఆ కుర్రను కూడా ఆడించుకుని కాసేపు చూద్దామన్నాడంట. అంత దూరం వెళ్ళి ఆడుతున్నాడు, చూస్తున్నాడు. అంత దూరం నుంచి ఆయన చూస్తున్నాడు. ఇంత దూరాన్ని వీడు గ్రౌండ్లో ఆడుతున్నాడు. ఆడుతూ ఉంటే అక్కడ నుంచి కోచ్ చూసి అన్నాడంట, ఫస్ట్ ఏమో ఈడేమో ఆడతాడు అన్నాడు. ఎలా వచ్చిందంటే వాడికి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. 2nd, 3rd క్లాస్ నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్. రోజు పరిగెడతాడు, రోజు ఆడతాడు. అందుకని బాడీ అంత ఎదిగిపోయిందేమో అనుకుంటాం మేము. ఎందుకు చెప్తానంటే సాధకము. సాధకం ఏం చేస్తుంది? ఒక స్థాయిలోనికి తీసుకెళ్తాం. భక్తిలో కూడా సాధకము చేస్తేనే ఆ స్థాయికి వెళ్తామండి మనం. ఊరినే వచ్చేసి వెళ్ళిపోయి రొట్టి ఇచ్చేసారు తినేసి, మైక్ ఇచ్చారు ఆరాధన చేసి, పాట పాడమంటే అనేసి రాపోయినా కానీ పరలోకి వెళ్దాం. అసలు భక్తి అంట, భక్తి ఎలా చేయాలంటే దేవుని మీద ఆధారపడాలంట. భక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని మీద
దావీదండి గొల్లియాతుని చంపేశాడు. అందరూ పాటలు పాడేశారు ఏమని, దావీదు 10,000 కొలది. సౌలు కోపం వచ్చింది, దావీదు పారిపోయాడు. కట్ చేసి చెప్పాను. లేదు మీరు ఇంకో మెసేజ్ ఉంది మరి చెప్పను. ఇంకోటి ఇది కాకుండా ఒకలే ఊపుతున్నారు అలా. దావీదు పారిపోయాడు. పారిపోయి ఫిలిష్తీయుల దగ్గర చేరాడు. అక్కడేదో తతంగం జరిగింది. దావీదు పిల్లల జలను అందరూ పట్టిపోయారు. ఎవరు? అమాలేకీయులు. భార్యలు పిల్లలు, అప్పటికే 5-6 పిల్లలు ఉంటున్నారు, 2-3 భార్యలు, వాళ్ళతో పాటు ఒక 600 మంది జనాంగం, వాళ్ళ భార్యలు వారి పిల్లలు, ఇంచుమించు ఒక 3-4 వేల మంది విలేజ్ వాళ్ళది. అందరిని అమాలేకీయులు దోసుకెళ్ళిపోయారు. మన భార్యను ఎవరన్నా బయటకెళ్ళిపోయారు అనుకుని ఏం చేస్తాం మనం? ఎవరు రాడు అసలు అంటాం లేదా? దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పిల్లల్ని, నా భార్యలను, మా దగ్గర ఉన్న వాళ్ళ పిల్లలను అమాలేకులు పట్టుకెళ్ళిపోయారయ్యా, నేను వెళ్ళి వాళ్ళని తరిమి తెచ్చుకున్నా వద్దా? భక్తి అంటే దేవుని మీద ఆధారపడేది. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? పిల్లల్ని జలం తెచ్చుకుంటే దేవుడు కావాలి మధ్యలో. అసలే కోపంతో రగిలిపోతారు, రాళ్ళు ఎత్తేరు, చంపేదరికి ఉంచుకుంటే దావీదుని ఏద్దరేవు. ఇంకా ఆ రోజు దావీదు చరిత్ర క్లోజ్. ధైర్యము తెచ్చుకొని, మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయంలో మాటలుంటాయి. ధైర్యము తెచ్చుకొని ఏ పోదు తెమ్మని అక్కడికి వెళ్ళి మౌనంగా దేవుని ప్రార్థించాడు. నేను వెళ్ళనా వద్దా? నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు అనుకోరు, కానీ దేవుడు కానీ వద్దు అంటే వెళ్ళేవాడు కాదు. అవతల పోయింది భార్య పిల్లలండి, భార్య పిల్లలు. పోనీ ఒక్కడైతే పోనీ పోయారు అనుకోవచ్చు, 600 మంది భార్య పిల్లలు. దేవుడు వద్దు అంటే ఏమైపోతాడు? వీళ్ళందరిని ఆపేద్దుడు, ఆయన ఆగిపోతాడు. నా పాయింట్ ఏంటంటే, భక్తి అంటే దేవుని మీద ఆధారపడేది. నీ పరిస్థితి ఏమైనా, నీ సంగతులు ఏమైనా, ఎంత కఠినమైనవైనా దేవుని మీద ఆధారపడేదే భక్తి. రెండవది, భక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని చేత నడిపించబడాలి, మనం నడిచేయడం కాదు. భక్తి అంటే దేవుని చేత నడిపించబడాలి మనం. అదే దావీదు ఒక కీర్తన రాశాడు. 32వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి. అదండి భక్తి అంటే ఏంటి? దేవుని చేత నడిపించబడాలి మనం. దేవుని చేత నడిపించబడితేనే భక్తి. ప్రభా మా అబ్బాయికి పెళ్లి చేయాలయ్యా, పలానా ఊర్లో అమ్మాయి ఉందయ్యా, వెళ్తున్నామయ్యా, మమ్మల్ని నడిపించయ్యా. ఎవరు నడిపిస్తున్నారు? దేవుని మనం నడిపిస్తున్నాం. దేవుని మనం నడిపిస్తున్నాం. దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత నడిపించబడడం అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మా అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే, మా అబ్బాయి అంటే మా అబ్బాయి కాదు, మీ అబ్బాయికి. మా అబ్బాయి ఇంకా చిన్నోడు అంటే చిన్నోడేం కాదులే, డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అయిపోతుంది, ఇంకో సంవత్సరాలు అయిపోద్ది. ఏదో మీలాంటి వాళ్ళందరూ ప్రార్థన చేసి చిన్న ఉద్యోగం వచ్చింది, చెన్నైలో ఉంటున్నాడు. ఓకే, పెళ్లి చేయాలనుకున్నాం. ఎవరో మీలాంటి వాళ్ళు కలిసి పలానా ఊళ్ళో ఒక అమ్మాయి ఉందని, మంచి అమ్మాయి, భక్తురాలు, ప్రార్థనా పర్రాలు అని చెప్పారు. అప్పుడు నేనేం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ చిత్తమా కాదా, నేను వెళ్ళాలో వద్దా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. నాతో మాట్లాడి ఎలా మాట్లాడతాడు? మీలాంటి వాళ్ళు ఎవరు బోధ చేస్తున్నారు, అన్నయ్య గారు లాంటి వాళ్ళు ఎవరు బోధ చేస్తున్నారు, ఆ వాక్యంలో మాట్లాడతాడు. ఆయన నడిపింపు ప్రకారం. మొన్న రాత్రి చెప్పాడు తమ్ముడు, ఆదివారం ఇక్కడ ఉండాలని. సరే అనేసి మాట ఇచ్చేసాను. తెల్లవారేసరికి అక్కడ నాకు హెల్ప్ చేసేటువంటి ఒక తమ్ముడు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, అర్జెంటు, మరి నేను వెళ్ళాలన్నాడు. అర్జెంటు ఏం చేయమంటే వెళ్ళాలిగా. మళ్ళీ వెంటనే నిన్న మధ్యాహ్నం ప్రార్థన అవగానే చెప్పేశాను, పరిస్థితి ఇది, ఏదైనా అనుకూలం ఉంటే ఉంటా, లేకపోతే లేదు. ప్రార్థన చేసుకున్నా. నేను నీ చేత నడిపించబడితే నాకు అక్కడ సహాయం చేసే వాళ్ళు కావాలి.
ఫోన్ చేసి ఒక అన్నయ్య గారికి ఫోన్ చేసి వెళ్తాను తమ్ముడు అన్నాడు. ఆయన వెళ్ళను అంటే నేను వెళ్ళిపోవాలి, మనసులో అదే అనుకున్నా. ఆయన నాకు కుదరదు అంటే నేను వెళ్ళిపోవాలి. మీకు ఇంకా నాకన్నా గొప్ప బోధకులు ఉన్నారు, బోబీద్ గారు, అనంత్ గారు. ఏదో నన్ను ఏదో లావుకుంటాను నిలబెట్టేది చెప్తే మన దగ్గర ఏమన్నా అంత గుళ్ళే. దీంట్లో వాక్యం ఉండదు. వీళ్ళందరికంటే చిన్నోడిని, అనుభవాలు వయసులు అన్నింటిలో చిన్నోడిని. ఏదో 4 మాటలు మీ దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకొని చెప్తుంటాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, భక్తి అంటే అర్థం ఏంటి? దేవుని చేత మనం నడిపించబడాలి. మనం అనేసుకొని మనం వెళ్ళిపోయేది కాదు. మనం ఏదో అనేసుకొని కోరుకొని అది కావాలనేది కాదు. మనం కోరుకుంటే కూడా భక్తి అవుతుంది. మనం కోరుకుంటే కూడా భక్తి అవుతుంది. కొండ మీద నుంచి కొబ్బరికాయ కావాలి, కోతి పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి. కోరుకున్న దేవుని ప్రార్థన చేసి అడిగాం, దేవుడు ఇస్తాడే కూడా? చెప్పండి, ఇస్తాడే కూడా దేవుడు? ఇస్తాడు కావాలంటే. కానీ ఆ కొబ్బరికాయ పూజకి పనిచేయదు. కావాలంటే ఇస్తాడు, మనం కోరుకుంటే కూడా ఇస్తాడు, కానీ అది పనిచేయదు, అది ఉపయోగం ఉండదు. ఆడెవడో బంగారం కావాలని అడిగాడంట, కూతురిని బట్టి బంగారం అయిపోయింది. ఏమైనా ఉపయోగపడిందా? కథలు చెప్తారు కదా చాలామంది, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. తదాస్తు, గ్లాసు, ప్లేటు, అన్నము, కూతురు, ఇంకేం చేస్తాడు? ఏడుపు మొహం తప్పితే. మనం కోరుకునేది కూడా భక్తే, కానీ అది దేవుని నడిపింపు కాదు. దేవుని చేత నడిపించబడితేనే నిజమైనటువంటి భక్తి. మొదటిది దేవుని భక్తి అంటే దేవుని మీద ఆధారపడటం. రెండవది భక్తి అంటే చెప్పండి, దేవుని చేత నడిపించబడటం. మూడవది భక్తి అంటే దేవునిలో ఆనందించడం. ఫిలిప్పీ 4:4. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ప్రసంగి రాస్తున్నాడు, దేవుడంట సుఖాన్ని దుఃఖాన్ని కలిపి జతగా ఇచ్చాడంట. మనకి సుఖాన్ని దుఃఖాన్ని కలిపి ఇచ్చాడంట. భక్తుడు పాట రాశాడు, ఈ లోక యాత్రలో ఒకసారి నవ్వు ఒకసారి ఏడు. మరి ఇప్పుడు చెప్పండి, ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? సంతోషంగా ఉన్నప్పుడు ప్రభువులో ఆనందించు. వ్యాధి బాధ దుఃఖము లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువులో ఆనందించు. 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యమైన కీర్తి నా నోట ఉంటుంది. కింద చూస్తే భయము, ఆందోళన, దిగులు, చింత ఇవే ఉన్నాయి దావీదు జీవితంలో. కాబట్టి భక్తి అంటే అర్థం ఏంటంటే ప్రభువులో ఆనందించుట. నీ పరిస్థితి ఏమైనా, నీ సంగతులు ఏమైనా, నీ కుటుంబ జీవితం ఏమైనా, నీ ఉద్యోగపరమైనది ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, నీ వ్యవసాయం ఏదైనా, నీ యొక్క పని ఏదైనా, నీ చదువు ఏదైనా, నీ ప్రయత్నం ఏదైనా, నీ వయసు ఏదైనా అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువునందు ఆనందించడమే నిజమైన భక్తి. అందుకని ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు, ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి ఊరుకుంటే బాగుండేది. మరలా చెప్తున్నాడంటే నీ కష్టాల్లో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కన్నీరులో, నీ దుఃఖంలో, నీ నిరాశలో, నీ వేదనలో కూడా ప్రభువులో ఆనందించు. అది నిజమైన భక్తి. యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది నిజమైన భక్తి. కాబట్టి దేవుని మీద ఆధారపడడం నిజమైన భక్తి, దేవుని చేత నడిపించబడడం నిజమైన భక్తి, దేవునిలో ఆనందించడం నిజమైన భక్తి. చివరిది నిద్రపోకుండా ఉంటే చెప్తాను. కనబట్లేదు ఎవరు నిద్రపోతున్నారు, కానీ నిద్రపోద్దని చెప్తాను. ఎందుకంటే నాకు 6th సెన్స్ పనిచేస్తుంది ఎవరు నిద్రపోతున్నారని. భక్తి అంటే దేవుని కొరకు జీవించడం భక్తి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది భక్తి. అందుకనే గలతీ పత్రికలో ఒకటి చదవండి, 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. భక్తి అంటే దేవుని కొరకు జీవించడం, లోకం కొరకు కాదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అదండి, జీవించేది నేను కాను, దేవుని కొరకు జీవిస్తున్నా, దేవుడు నాలో జీవిస్తున్నాడు. ఇది నిజమైన భక్తి. కాబట్టి చెప్పండి 4 విషయాలు: దేవుని మీద ఆధారపడడం, దేవుని చేత నడిపించబడడం, దేవునిలో ఆనందించడం,
దేవుని కొరకు జీవించడం నిజమైన భక్తి. ఈ 4 లక్షణాలు మనలో ఉంటే మనల్ని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో వేసిన దూరం అయిపోద్ది, అండమాన్ నికోబార్ దీవుల్లో వేసిన ఎలా ఉంటాం? దేవుని కొరకు నమ్మకంగా ఉంటాం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా జీవమగల దేవుని మనం కలిగి ఉన్నాం, నిరీక్షణతో బ్రతుకుతాం. మన ముందున్న భక్తులు అలా బ్రతికారు, అలా జీవించారు. కాబట్టి ఈ యొక్క అనుభవములు మన యొక్క జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లోకంలో రకరకాలైన భక్తులు ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని భక్తులు ఉన్నాయి, ఆచార సంబంధమైనటువంటి భక్తులు ఉన్నాయి, లేకపోతే ఏర్పరచుకున్న భక్తులు ఉన్నాయి. చూడండి, ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17:22. అపోస్తుల కార్యములు 17:22. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం. బరబ్బ కాదండి, బర్నబా. ఏ తెలుసు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా వ్యక్తి. లోకంలో ఏముందంటండి? అతి దేవతా వ్యక్తి. దేవునికి అత్యంత హేయమైనది ఏంటో తెలుసా? అతి దేవతా భక్తి. దాన్ని విగ్రహారాధన. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందాను, కింద భూమి అందాను, నేలలో అయినా ఏ రూపాన్ని, ఏ రూపం అంటే అర్థం ఏంటి? మన క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా. ఏ రూపం అంటే అర్థం ఏంటి? ఒకవేళ దేవుని ఎరిగాం కనుక, దేవుని బిడ్డలం కనుక లోక సంబంధమైన రూపాలని మనం పెట్టుకోం. మరి ఏ రూపాన్ని పెట్టుకుంటాం? భర్త ఒక విగ్రహం, భార్య ఒక విగ్రహం, పిల్లలు ఒక విగ్రహం. అంటే విగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవుని తర్వాత పెట్టేది విగ్రహం. అర్థమైందండి? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం కాకుండా 2వ స్థానం ఇచ్చి మొదటి స్థానం భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, అత్తకు కానీ, మామకు కానీ, మనవరాలకు కానీ, అది విగ్రహం. అది విగ్రహం. మాకు తెలిసిన ఒక భక్తుడు, చాలా పెద్ద భక్తుడు, చాలా కాలం భక్తుడు. లేక 3-4 అమ్మాయిల తర్వాత కొడుకు పుట్టాడు. ఇలాగే ఎక్కడో మీటింగ్లు జరుగుతుంటే మా నాన్నగారు వాక్యం చెప్తున్నారు. ఆయన ఇక్కడ కూర్చొని కింద కూర్చున్నాడు. అలా బుడ్డోడు గబా అలాగా ఆ సైజులో ఉన్నాడు అప్పటికి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందండి ఆ బుడ్డోడికి. ఏలూరుడే అని. మరి ప్రాక్టికల్స్ చెప్పాలి కదా, లేనిపోయిన మాటలు ఎందుకు? పరిగెత్తుకు వస్తే ఈ ఒళ్ళో పెట్టుకున్న బైబిల్ పక్కన పడేసి బుడ్డోడు తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, విగ్రహం ఎవరు? పిచ్చోళ్ళండి మీరు. అంటే నేను లేక పుడితే కొడుకు ఒళ్ళో కూర్చుంటే తప్పని నేను అన్నాం. బైబిల్ కంటే బొడ్డోడు ప్రాముఖ్యం కాదు. అది విగ్రహం. అది దేవునికి ఇష్టమైంది కాదు. అది లోకంలో ఉంది. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తామో అదే విగ్రహం. కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుడు మనం ముందు ఉండాలి, వెనకాల కాదు. దేవుడు ఫస్ట్ ఉండాలి, నెక్స్ట్ కాదు. దేవుడు మొదట ఉండాలి, రెండవది కాదు. దేవుడు మొదటివాడు. ఆయన మొదటివాడు, ఆయన ముందున్నవాడు, ఆయన ప్రాముఖ్యమైన వాడు, ఆయన అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ మూలమైన వాడు ఆయన. కాబట్టి అతి దేవతా భక్తి కలిగి ఉన్నారంట. అది తప్పు అని చెప్పాడు వాళ్ళకి. అక్కడ రెండవ చూడండి, అక్కడే ఉంటుంది. 23వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 17:23. తెలియబడని దేవుడు. భక్తిలో మరొకటి ఉంది, తెలియబడని దేవుడు. అన్ని గుళ్ళు తిరిగేసి ఇంకా ఎవరైనా దేవుళ్ళు ఉన్నారయ్యా, నువ్వైనా కరుణించయ్యా. తెలియబడని దేవుడు.
పోనీ లోకంలో తెలియబడిన దేవుని గురించి ఎటువంటి సంగతులు ఉన్నాయంటే భక్తిలో కూడా తెలియబడిన దేవుడు ఉన్నాడు. ఆరాధనలు చెప్పుకున్నాం. సమరయ స్త్రీ ఎంత భక్తురాలు, ఎంత భక్తురాలు. ఎవరిని ఆరాధన చేస్తుంది? ఆవిడెవరిని ఆరాధన చేస్తుంది? తెలియబడని ఆరాధన చేస్తుంది. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. యేసు ప్రభు చెప్తున్నాడు ఆమెతో, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. భక్తి ముసుగులో ఏం చేస్తుందంటే తెలియబడనేటువంటి అనుభవం మనకు వచ్చేస్తుంది. చాలు చాలు అన్నీ తెలుసు అనుకొని తెలియని పిచ్చోళ్ళు అన్నమాట. మనం ఏమనుకుంటాం? అన్నీ తెలుసు, బైబిల్ తెలుసు. నేను మొన్న చెప్పారుగా, నా నల్లట్ట తెల్ల పేజీ ఎర్ర బార్డర్, నాదేమో కొంచెం తెల్ల బార్డర్ ఉందిలేండి. బైబిల్ అంటే ఇదే, అదే తెలుసు వాళ్ళకి. లోకాసువార్త 19:10 తెలుసు, ఆదికాండం 1:1 తెలుసు, ప్రార్థన గ్రంథం 22 అధ్యాయాలు ఉన్నాయని తెలుసు. తెలియబడని భక్తి, భక్తి యొక్క మర్మం, అది రాత్రి కూడా చెప్పారు. భక్తి యొక్క మర్మాన్ని గ్రహించాలి మనం. అసలు ఈ మర్మం ఏంటి? ఈ మర్మంలో ఉన్నటువంటి ఆ సత్యం ఏంటి? ఈ సత్యం మనల్ని ఏం చేసింది? చాలాసార్లు సత్యాన్ని అనుసరిస్తున్నాం అనేటువంటి మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా మనం నడుచుకుంటూ ఉంటాం. అందుకని గలతీ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు స్వతంత్రులుగా చేయబడిన మనము ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు ఉపయోగించకూడదు అంటున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఒక మాట అదండి. స్వతంత్రం ఏం చేస్తుంది? భక్తిలో ఉన్నామనేటువంటి ముసుగులో శరీర సంబంధమైనటువంటి క్రియలు ఉప్పొంగా చేస్తుంది. ఇది భక్తి కాదు. భక్తిలో ఉన్న మర్మము, శక్తిని సంపూర్ణంగా గ్రహించాలి. శరీర సంబంధమైన క్రియలను ఆధారం చేసుకొని నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసిని, నేను పరిశుద్ధును, నేను ప్రార్థనాపరుడు, నేను ప్రసంగికుని, నేను కీబోర్డు, నేను ఈ శరీరం ఏం చేస్తుందన్నమాట? భక్తిని మరుగుపరుస్తుంది. మీరే కదని చెప్పారు భక్తి అంటే మర్మని. మర్మం అంటే మర్మంగా ఉంచమని కాదు, ఆ మర్మాన్ని బయలు తీయాలా, ఆ మర్మాన్ని వెలికి తీయాలి. మర్మం ఎంతకాలం ఉంటుంది? మర్మాన్ని ఎంతకాలం ఉంచుతామండి? మర్మాన్ని ఎంతకాలం ఉంచుతాం చెప్పాలి? సెప్టెంబర్ వరకు ఉంచుతాం మర్మాన్ని, అంతేనా? మర్మాన్ని సెప్టెంబర్ వరకు ఉంచుతాం. అర్థం అవ్వలేదా? అర్థమైందా? పిల్లోడు ఎన్ని నెలలకు పుడతాడండి? అమ్మాయి గర్భవతి అయిందండి. మన అమ్మాయి ఎన్నో నెలలు పుడతాడు? మరి సెప్టెంబర్ నెల 9 నెలలు కదా. మర్మం ఒకదాన్ని బయలుపరచాలి, దాన్ని అది వెలికి తీయాలి. వెలికి తీసి అది కొడుకో కూతురో తెలుస్తుంది. దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా వృద్ధి తీసుకురావాలి? మర్మముగా ఉండేది 9 నెలలే, ఈడు బతికి ఉండవలసింది 90 సంవత్సరాలు. అర్థమైందా మీకు? దీనిని మనం డెవలప్ చేయాలి. భక్తి మర్మంగా ఉందని మర్మంగా ఉంచకూడదు. దాన్ని ఏం చేయాలా? బయటికి తీయాలి, రావాలి, బయటకు వస్తుంది. ఒక టైంకి వచ్చేది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం తీసిన తీపిన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్తే ఒక కత్తేసి కోసి పడేసి లాగి అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి 3వ రోజునే, ఇది వరకు 7 రోజులు హాస్పిటల్, ఇప్పుడు 3వ రోజు నడిపించేసి తెల్లారి నడిపించి 3వ రోజు ఇంటికి పంపించేస్తాను. ఆ మర్మం వెలికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ బిడ్డ ఎటువంటి వాడు, వీడిని ఏం చేయాలి, ఎలా పెంచాలి, ఎలా వృద్ధి తీసుకురావాలి? వాడు 90-80 సంవత్సరాలు బ్రతకాలి. కాబట్టి భక్తి కూడా అంతే. రక్షింపడ్డాం, విశ్వాసులమయ్యాం, బాప్తిజం పొందేసాం, పుట్టేశాం. అక్కడి నుండి నువ్వు చచ్చిపోయే వరకు భక్తిని ఏం చేయాలా? సాధకం చేయాలి. భక్తిని సాధకం చేయకపోతే అది ఏం భక్తి ఉందన్నమాట? తెలియబడనే భక్తి అవుతుంది. 3వ చూడండి, అపోస్తలుల కార్యములు 22:12. అపోస్తలుల కార్యములు 22:12. చాలు. ధర్మశాస్త్ర భక్తి అంటే ఎలా ఉంటుంది? ధర్మశాస్త్రం ఎలా ఉంటుంది? కంటికి కన్ను, పంటికి నేను ఇంతేనండి, ఎలాగుంటాను, కూర్చుంటాను అంతే.
రమ్మంటారా? ముందుకు జరగమంటే జరగనండి. నేను ఎందుకు జరగాల అంటే మన ఇష్టం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మన ఇష్టం. నిన్ను ఎవరైనా ఇలా వచ్చి కొట్టాడా, వెళ్ళి 2 వీక్ చాలు. ధర్మశాస్త్రం చెప్తుంది అది. ఈ ధర్మశాస్త్రపు ముసుగు ఏం చేస్తుందంటే ప్రజలందరికీ హింస కలుగు చేస్తుంది, హాని కలుగు చేస్తుంది, నష్టపరుస్తుంది. అందుకనే కొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ప్రక్షాళన చేశాడు. వ్యభిచారము చేయవద్దు అనే మాటను విన్నావు కదా, మోషే రాశాడు కదా. వ్యభిచారము చేయు ప్రతివాడు రాళ్ళ చేత కొట్టబడాలని మోషే రాశాడు కదా. అయితే నేను మీతో ఏం చెప్తున్నానంటే వ్యభిచారాన్ని ప్రక్షాళన చేస్తున్న ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే అప్పుడే ప్రక్షాళన చేశాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనేది మోషే చెప్పాడు కదా. అలా కాదు, ప్రేమ కలిగి ఉంది. నీ శత్రువును ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన. ధర్మశాస్త్రం ప్రక్షాళన చేయబడాలి. మన భక్తి ఏం చేయబడాలి? ప్రారంభంలో భక్తి ప్రారంభించిన ప్రారంభంలో ప్రార్థనకు రండమ్మా, యేసు ఎన్నో మేలు చేస్తాడు, దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. మేము ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నాం తెలుసా? మా పిల్లల జోన్ని ఎలా ఉద్దిపించాడు. దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, మందులో ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. వాళ్ళు మెల్లిగా మందులోకి వచ్చారు, దేవుని నమ్ముకున్నారు, భక్తి కొనసాగుతుంది, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడో కూర్చుంది. ఓ ఏమో ముందుకు రావమ్మా. ఏంటి పోస్ట్లోనేమో ఎంత మర్యాదగా మాట్లాడాడు పాస్టర్ గారు. మీ అంతలో లేరని చెప్పాడు, దీవెన అన్నాడు. ఏంటి ఇలాగా? క్రమం. భక్తులు ఏముండాలన్నమాట? క్రమం, ప్రక్షాళన. దాన్నే ప్రక్షాళన అంటారు. అమ్మా అటు ఇటు చూడొద్దమ్మో, ముసుకేసుకోమ్మో జారిపోతుంది, అయ్యా మోకరించి అయ్యా, కూర్చోగలందరూ కింద కూర్చోండి, పిల్లోని తిరగొద్దు. ప్రక్షాళన. ధర్మశాస్త్రంలోనే ఉండిపోకూడదు, సాధకం చేయాలి, ప్రక్షాళనలోనికి వెళ్ళిపోవాలి. క్రమంగా కూర్చోండి, మర్యాదగా కూర్చోండి, ఎలా పడతలే తిరగొద్దు, మందులోకి వచ్చి ప్రార్థన చేసుకోండి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు, మోకరించండి, నిద్రపోవద్దు. ఇవన్నీ ఏంటి? ప్రక్షాళన. దేనికి ప్రక్షాళన అంతా? పరలోక రాజ్యం. పిల్లోడండి చిన్నప్పుడు గాజు గ్లాసు పెడితే పగల కొట్టేశాడండి, కింద పడేసి. అమ్మ నా కొడుకు నా ముందన్నా చూసుకోలేదా నాన్న? 10 సంవత్సరాలు వచ్చింది, మళ్ళీ గాజు గ్లాసు పగలగట్టు ఫ్యాట్ను కూడా. సంవత్సరం రాకముందేమో ముద్దెట్టేసుకొని చంకెక్కి చేసుకొని అదే గాజు గ్లాసు, దాని తోటి గ్లాసు 5-6 సంవత్సరాలు వచ్చి పగల కొడితే చెంప పగల కొట్టావే. ప్రక్షాళన. అర్థమైంది మీకు? ధర్మశాస్త్రము ప్రక్షాళన, భక్తి ప్రక్షాళన చేయబడాలి. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఈ బిల్డింగ్ వేయడానికి పైన ఇలాగా ఐరన్ పెట్టేసి సిమెంట్ పోస్తారా? ఈ బిల్డింగ్ నిలబడి ఏం చేశారండి? సెంటరింగ్ పెట్టారా? ఏది సెంటరింగ్? సెంటరింగ్ ఏదండి? ప్రక్షాళన. సెంటరింగ్ ఏమో ధర్మశాస్త్రం, బిల్డింగ్ ఏమో క్రొత్త నిబంధన. అర్థమైంది మీకు? ఆ ధర్మశాస్త్రం అలాగే, ఆ సెంటరింగ్ అలాగే ఉంటే మనం కూర్చోలేము, ఇక్కడ అనుకూలం ఉండదు కదా. దీన్ని ప్రక్షాళన చేసి మరలా చక్కగా తీర్చిదిద్ది మన దగ్గర సదుపాయం ఉన్నంత కొలది, డబ్బులు ఉన్నంత కొలది రకరకాలుగా దీన్ని శృంగార మందిరముగా శృంగారించి, నిన్న చెప్పాడు కదా తమ్ముడు, రమ్యమైన నివాస స్థలముగా దీన్ని శృంగారించి కూర్చుని ఆరాధన చేసుకుంటున్నాం. ఒకవేళ సెంటరింగ్ అలాగే ఉండుంటే వచ్చేవాళ్ళమా? కింద నుంచి చూసేవాళ్ళం ఇలాగా కదండి. దట్ ఈస్ కాల్డ్ ప్రక్షాళన. అదేమో ధర్మశాస్త్రం సెంటరింగు, ఇదేమో దేవాలయం, క్రీస్తు స్వరూపము. ప్రక్షాళన చేయబడాలి, భక్తి అంతకంతకు సాధకం చేయబడాలండి. కాబట్టి మూడవది ధర్మశాస్త్ర భక్తి ఏం చేస్తుందంటే అక్కడ వారికి అలాగే కొంచెమే కొద్దిగానే పర్లేదులే అని చెప్తుంది. క్రీస్తు భక్తి ఏం చెప్తుందంటే నో, అలా కుదరదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే పర్లోకం. ఎలా పడితే ఎలా పరిగెత్తేసి ఎలాగ జీవించేసి అక్కడికి ఇంటికి వెళ్ళేమో టీవీ పెట్టేసి సినిమా చూసేసి ఇక్కడికి వచ్చేసి నిల్లు మోకలేసి ప్రభువా నీకు వందనాలే, దేవుడు క్షమించేలే.
ఒక మర్మం చెప్పనా? మీలో ఎంతమంది ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే టీవీ పెట్టుతారు? ఫస్ట్ సండే కదా, స్పెషల్ సీరియల్ పోద్దాం. అది భక్తి కాదు, భక్తి కాదు. ఏమి నేర్చుకుంటున్నాం? ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, అది ప్రక్షాళన. దినదినము అందుకనే రూపాంతరపరచబడాలి. రూపాంతరం అంటే ఒక్క దినం జరిగేది కాదు, ప్రతి దినము జరిగేది, ప్రతి దినము జరిగేది. నేను ఇంటికాడ మొన్న శుక్రవారం పొద్దున్నే స్నానం చేసి వచ్చానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి చేస్తాను స్నానం. ఎలా ఉంటుంది? వీళ్ళందరూ పారిపోరి పాటికి అసలు కొంచెం చెమటలు ఎక్కువ. ప్రతి దినము కడుక్కోవాలి, ప్రతి దినము శుద్ధి చేయబడాలి. కాబట్టి ధర్మశాస్త్ర భక్తి ఏం చెప్తుందంటే ఇలాగే ఇంతే చాలు అంటుంది. కానీ క్రొత్త నిబంధన భక్తి ఏం చెప్తుందంటే ఇది సరిపోదు, ఇంకా ఇది సరిపోదు, ఇంకా 1 చదివావా చాలదు, 2 చదివావా చాలదు, 5 ఎందుకు డాక్టర్ అవ్వాలి, 5 అయిందా చాలదమ్మా, 10th కూడా అయిపోయింది సరిపోద్దా? నీట్ రాయాలా, ప్రయాసపడాలా, కళ్ళు గాయలు గాయాలా, సీటు కొట్టాలా, దానికి మళ్ళీ 5 సంవత్సరాలు చదవాలా, ఇండియాలో సీటు దొరకకపోతే మళ్ళీ యూకే వెళ్ళిపోవాలా, ఉక్రెయిన్ వెళ్ళిపోవాలా, అమ్మడిలాడి యుద్ధం అంటే పరిగెత్తుకుని వచ్చేయాలా. ఎన్ని తిప్పలు పడాలండి ఎంబీబీఎస్ కోసం. మనం ఆ రాజ్యం వెళ్ళాలంటే ఊరినే వేసుకుని నమ్ముకునండి, వందనాలండి పాస్టర్ గారు వందనాలండి, సరిపోదా? చాలదు. దినదినం ప్రక్షాళన, దినదినము కడగబడాలి, దినదినము నూతనపరచబడాలి, దినదినము ఆ స్థాయిలోనికి మనము హెచ్చింపడాలి. ఇది ధర్మశాస్త్ర భక్తి. దేవుడు చెప్పేది క్రొత్త నిబంధన క్రీస్తుని గురించినటువంటి మర్మాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తర్వాత ఏంటంటే పైకి భక్తి చాలు. లోకంలో ఉండేది పైకి భక్తి. పైకి భక్తి అంటే అర్థం ఏంటి? వేషధారణ భక్తి. మందిరానికి వచ్చినప్పుడు ఎంతో వినయంగా, ఎంతో విధేయత, వందనాలండి బాగున్నారు. ఇంటికాడ డాక్రా మీటింగ్లో చూడాలి, వీళ్ళ ప్రతాపం అక్కడ చూడాలి. బ్యాంకులో లైన్లో నుంచున్నప్పుడు ఎవరన్నా ముందుకు వచ్చి నుంచో అప్పుడు చూడాలి ప్రతాపం. ముసలమ్మ కాదు ముందు నుంచి అనుకుంటాం, వెనకరా బస్సులో సీటు దొరకకపోతే అప్పుడు చూడాలి ప్రతాపం. పైకి భక్తి వద్దండి, అంతరంగ భక్తి. అంతరంగ భక్తి కావాలి, యథార్థమైన భక్తి కావాలి, నీతితో కూడిన భక్తి కావాలి, పరిశుద్ధమైన భక్తి కావాలి. అందుకని 2వ పేతురు పత్రికలో మాట చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆకాశములు రవులుకొని పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ. ఆ మాట స్పష్టంగా చదవాలి. ఎంతో జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా సిబ్బులుగా కాదు, అది ఎంతో జాగ్రత్త. రాయి అనుకోండి, ఎగరేసుకుంటే వెళ్తాం. కోడిగుడ్డు ఎగరేయండి, రాయి కింద పడినా పగలదు, కోడిగుడి కింద పడితే ఈ పగులుతుంది, అంతే కదా. రాయి అయితే ఎగరేసాం ఆడాము, కింద పడినా ఏం అవ్వలే. వీడు కోడిగుడ్డు ఎగరేసుకుంటే వెళ్ళి కింద పడింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పగిలింది. ఎంతో జాగ్రత్త, భక్తిలో ఎంతో జాగ్రత్త కావాలండి. ఎంతో జాగ్రత్త లేకపోతే పరలోక రాజ్యం చేయాలి. మన జీవితము గాజు వంటిది, పగలకూడదు. కోడిగుడ్డు వంటిది, అది చిట్లిపోకూడదు. ఈ కోడిగుడ్డు ఏమవ్వాలా? పరిపూర్ణం అవ్వాలి. ఆ పిల్ల రావాలి ఒక దినాన్న, అనగా ఆ నూతన సృష్టి కనపడాలి మనలో. దాని కొరకే సాధకము చేయాలి. అదే చెప్తున్నాడు మన పత్రికలో అన్నయ్య గారు రాసిన మాట. అదే చదవండి ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం ఉంటుంది. 1 2 3 4 ఎక్సర్సైజ్ చేస్తాం కదా పొద్దున్నే, పిల్లలు నేర్పిస్తాం కదా. 1 2 3 4 స్కూల్లో కూడా అయ్యాయి. ఎందుకు? వీడు ఫిట్గా ఉండాలి. ఫిట్గా లేకపోతే ఎందుకు పనికిరాడు. కొంతమంది ఎంత లాగుంటారు, వాళ్ళంతా గొల్లే పాపం, ఏముండదు, ఉత్తిని తోచే పడిపోతారు. ఒకటి సన్నగా ఉంటాడు, వాడి ఫిట్నెస్ అన్నమాట. అని కొడితే మనకు దెబ్బ తగులుతుంది.
వాడు ఏం చేశాడు? సాధకం చేశాడు, వాడు ఎక్సర్సైజ్ చేశాడు. అలాగే భక్తిలో ఎంత లావు ఉంటే సరిపోదండి, భక్తిలో ఫిట్నెస్ కావాలి. అంటే లావు ఉన్న వాళ్ళు ఏమంటలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. నేను లావేగా నన్ను అనుకుంటాను. ఏమి తినండి, ఊరికి పొట్ట పెరిగిపోతుంది ఏంటో, ప్రార్థన చేయండి నా కోసం. మనోళ్ళు చూస్తారు కానీ నేను ఎంత తింటాను, పెరిగిపోతుంది. వయసు ఇక దాన్ని బట్టి ఇక షుగర్ బీపీ వల్ల ఇలాగ అయిపోతుంది. ఇంకా అలాగే మరి లైఫ్ వెళ్ళిపోవాలి కదా, ఏం చేస్తాం మరి, దేవుడు అనుమతించితే ఆల్ రైట్ అని వెళ్ళిపోవాలి. శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన సాధకమైతే మన చరణం చిన్నప్పటి నుంచి ఆడి 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 వెళ్ళాడు. కోహ్లీ రిటైర్డ్ అయిపోయాడు, ఈయన పెట్టేశారు 6 మీద 6